ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు ఏం మాయ చేశావే. ఈ సినిమా అంటే మీకేం గుర్తొస్తుంది? నాకైతే సాంగ్స్. ఏఆర్ రెహమాన్ గారు ఈ మూవీలో అన్ని హిట్ సాంగ్స్ ఇచ్చారు. అలానే మన ఫేవరెట్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ గారు కూడా ఈ మూవీ స్క్రిప్ట్ని 5 డేస్లో కంప్లీట్ చేశారంట. గ్రేట్ కదా. ఈ మూవీలో ఒక సాంగ్ మీకోసం. రా ఇలా కౌగిళ్ళలో నిన్ను దాచుకుంటా, నీ దానినై నిన్నే దారి చేసుకుంటా, ఎవరిని కలువని చోటులలోన, ఎవరిని తలువని వేలలలోన, తరిమే వరమా తడిమే స్వరమా, ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా, వింటున్నావా వింటున్నావా. హీరో హీరోయిన్ విషయానికి వస్తే, రిలీజ్ అయినప్పుడు జనాలు వర్ క్రేజీ అబౌట్ సమాంతా. ఆ వాయిస్, తన లుక్స్ అండ్ శారీస్కి అయితే ఫిదా అసలు. నాగార్జున కూడా ఈ మూవీ తన ఎర్లీ కెరియర్లో వచ్చినా కానీ 100% జస్టిఫికేషన్ ఇచ్చారు. ఇంకా మన ఫేమస్ డైలాగ్, ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నేను జెస్సీని ఎందుకు లవ్ చేశాను, దీనికి క్రెడిట్స్ ఇవ్వకపోతే ఎలాగా, ఈ మూవీ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ కదా. స్టోరీ విషయానికి వస్తే, కార్తిక్కి జెస్సీ నచ్చుతుంది. వన్ డే ప్రపోజ్ చేస్తాడు. జెస్సీ కార్తిక్ కోసం పెళ్ళి ఆపేసుకొని కార్తిక్ని లవ్ చేస్తుంది. బట్ షూట్కి వెళ్ళిన కార్తిక్ అండ్ మ్యారేజ్ ప్రెషర్లో ఉన్న జెస్సీకి గొడవలు అవుతాయి. అలా విడిపోతారు. కొన్ని ఇయర్స్ తర్వాత యూఎస్లో ఒక షూట్ పని మీద వెళ్ళిన కార్తిక్ అండ్ జెస్సీ కలుస్తారు, పెళ్లి చేసుకుంటారు. మీకు ఒక విషయం తెలుసా, తమిళ్లో క్లైమాక్స్ని మార్చారంట. అంటే త్రిష వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. బట్ బేస్డ్ ఆన్ ది ఆడియన్స్ పల్స్ క్లైమాక్స్ మార్చినా కానీ ఇట్ వర్క్డ్ వెరీ వెల్.